అందరికీ నమస్తేనండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. రేపే మనకి శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి నవంబర్ 15న ఈ 2024 సంవత్సరంలో వచ్చింది. ఉదయం 5:20 నుంచి కూడా పౌర్ణమి గడియలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి పూజా విధానాన్ని షేర్ చేశానండి. దేవాలయానికి వెళ్ళి ఎలా చేసుకోవాలో కూడా నేను షేర్ చేశాను. ఆ వీడియోస్ని చెక్ చేయండి. అయితే పౌర్ణమి వ్రత కథ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఈ వ్రత కథ విని తప్పనిసరిగా అక్షింతలు అయితే వేసుకోవాలి. నన్ను అడుగుతున్న కొన్ని సందేహాలకు కూడా ఇక్కడ నేను ఆ డౌట్కి క్లారిటీ ఇస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఉద్వాసన మంత్రాన్ని చెప్తూ మనం పూజాపీఠంలో స్వామివారి పటాలను కానీ విగ్రహాలని కదిలించవలసి ఉంటుంది. కాబట్టి అవన్నీ ఇక్కడ వివరంగా షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేస్తే కనుక ఈ వీడియో మరో 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనము ఈ కార్తీక పౌర్ణమి చేసుకునే పద్ధతిలో నేను పూజా విధానాన్ని ఏ విధంగా చేసుకోవాలి, దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఏమేమి వస్తువులు సర్దుకొని వెళ్ళి అక్కడ ఎలా పూజ చేసుకోవాలి అనేది నేను ఒక 2 వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను. ఒక్కసారి అవి చూడండి, మీకు పూర్తి పూజా విధానం తెలుస్తుంది. అయితే వీటిల్లో కొంత పూజలో మనకి ఏవైనా సందేహాలు వస్తూ ఉంటాయి. వాటి గురించి నన్ను అడిగారు కాబట్టి అవి క్లారిటీ ఇస్తాను. మార్నింగే ఇంట్లో చేసుకోవచ్చు అని అడిగారు. నవంబర్ 15న తెల్లవారుజాము 5 గంటల నుంచి కూడా మనకి 5:20 నుంచి కూడా మనకి ఈ కార్తీక పౌర్ణమి తిథి అనేది వచ్చేసింది. కాబట్టి ఎవరైనా సాయంత్రం వేళలో మాకు కుదరదండి అనుకున్న వారు ఉదయం చేసుకోవచ్చు. ఎందుకు సాయంత్రం అని అంటున్నామంటే, పౌర్ణమి రాత్రి వేళలో ఉన్నప్పుడు కొన్ని పూజలని మనం ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ దీపాలు అనేవి ఎక్కువగా సాయంత్రం పూట పూజ చేసుకుంటూ ఉంటారు తులసమ్మ చెట్టు దగ్గర. ఇలా కుదరని వాళ్ళు ఉదయము చేసుకోవచ్చు, లేదా సాయంత్రం కూడా చేసుకోవచ్చండి. తప్పేమీ లేదు. పౌర్ణమి గడియలు వచ్చేసాయి కాబట్టి ఆ రోజంతా కూడా మనకి పౌర్ణమి కిందే లెక్క. సో చక్కగా చేసుకోవచ్చు. ఇక అలాగే మళ్ళీ వచ్చేసి మార్నింగ్ పూజ చేసుకున్న వారు టెంపుల్లో కూడా వెలిగించవచ్చు అని అడిగారు. అంటే దీపాలు ఇక్కడ ఒకసారి 365 ఒత్తులు ఇంట్లో వెలిగించుకొని మళ్ళీ అక్కడ వెలిగిస్తే ఏదైనా తప్పని అడిగారు. ఈ కార్తీక మాసంలో దీపాలు మీరు ఎన్ని పెట్టినా ఎన్నిసార్లు వెలిగించినా పుణ్యమే. అసలు 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అని అంటే, ప్రతిరోజు కూడా నిత్య దీపం పెట్టేవాళ్ళు అవ్వచ్చు, పెట్టని వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా కారణాల వచ్చి మనం పూజ ఆపేస్తూ ఉంటాము. ఆడవాళ్ళకు ఉండే పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఆరోగ్యం బాగాలేనప్పుడు అవ్వచ్చు, ఏదైనా ఊళ్ళు వెళ్ళినప్పుడు అవ్వచ్చు, నిత్య దీపం పెట్టరు. కొంతమంది ముఖ్యమైన రోజుల్లోనే ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే పండగ రోజుల్లోనూ, శనివారాలు ఇలా మాత్రమే పూజ చేసుకుంటూ ఉంటారు. రోజు దీపం పెట్టరు. అటువంటి దోషాలు పోవడం కోసం తప్పితే ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం మొత్తం పూజ చేయకపోయినా పర్లేదు, ఇవాళ ఒక్కరోజు దీపాలు వెలిగిస్తే పుణ్యమని కాదండి. నిత్య దీపారాధనకి బ్రేక్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి మన వల్ల అటువంటి దోషాలు పోవడం కోసం రోజుకొక ఒత్తి చొప్పున 365 ఒత్తులు వెలిగిస్తాం. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇంకా దీపానికి ప్రాముఖ్యత కనుక మీరు ఎన్నిసార్లైనా ఎక్కడైనా వెలిగించుకోవచ్చు. అయితే ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే ఎవరికి వారు వెలిగించాలా, ఒకటే దీపం వెలిగించాలని అడిగారు. ఇక్కడ మనం ఏమనుకుంటున్నామో, నిత్య పూజ చెయ్యం కాబట్టి, ఒకవేళ చెయ్యలేము కాబట్టి ఎప్పుడైనా మధ్య మధ్యలో అటువంటి దోషం పోవడానికి వెలిగిస్తున్నాం అన్నాం కాబట్టి, మరి బాగా చిన్నపిల్లలు వారు రోజు పూజ చేయలేరు. భర్త అన్న చేస్తారు, భార్య అన్నే చేస్తుంది, లేకపోతే కనుక పెద్దవాళ్ళు ఇంట్లో చేస్తూ ఉంటారు, అత్తగారు మామగారు, మిగతా వాళ్ళు ఊరుకుంటే దండం పెట్టుకుని ఊరుకుంటారు. అలా పూజ చేయలేని దోషం పోగొట్టుకుంటున్నాం కనుక మరి చిన్నపిల్లలు వాళ్ళు కూడా రోజు పూజ చేయలేరు కదండి. కాబట్టి వాళ్ళు కూడా దీపాలను వెలిగించవచ్చు. అయితే మరీ చిన్నపిల్లలైతే వాళ్ళకి లెక్కలోకి రాదండి. పసిపిల్లలు అటువంటి వాటికి లెక్కలోకి రాదు. తల్లి తండ్రి వెలిగిస్తే సరిపోతుంది. అయితే కొంచెం పెద్ద పిల్లలు వెలిగించే శక్తి ఉన్న వాళ్ళైతే కనుక, అంటే అంత పెద్ద పిల్లలైతే వాళ్ళని వెలిగించమనండి. కొంచెం చిన్నపిల్లలైతే కనుక మీరే వారి పేర్లు చెప్పుకొని వెలిగించుకోవచ్చు. అటువంటప్పుడు ఇంట్లో ఒక 2 వెలిగించుకొని దేవాలయంలో 2 అలా వెలిగించుకోవచ్చా అంటే వెలిగించుకోవచ్చండి. కాబట్టి దీపాలు ఇన్నే పెట్టాలని లెక్క అయితే ఏమి లేదు. మీరు ఈ పౌర్ణమికి ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు. ఇక వచ్చేసి ముఖ్యంగా ఉపవాసం ఎలా ఉండాలి, 305 ఒత్తుల గురించి అయితే అదండి. ఇక ఉపవాసం ఎలా ఉండాలి, పౌర్ణమి రోజు పూర్తిగా ఉపవాసం ఉంటాము అనుకుంటే రేపు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించుకొని తులసిటి దగ్గర పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా కావాలనుకుంటే దీపాలు వెలిగించి ఆ తర్వాత దైవ దర్శనం అయిన తర్వాత మీరు ఇంటికి వచ్చి భోజనం చేసేయచ్చు. కొంతమంది ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా ఉంటారు కాబట్టి రాత్రికి భోజనం చేస్తారు. కొంతమంది ఏంటంటే భోజనం ముట్టుకోకుండా ఫలహారం లాంటిది, అంటే ఏదైనా టిఫిన్ లాంటిది తింటారు. కొంతమంది ఈరోజు పచ్చి చలిమిడి చేస్తారు. ఉదయం ప్రత్యేకంగా దీపాలు వెలిగించేసి పూజ అయిపోయింది అనుకుంటే వాళ్ళకి 90% ఇంక వాళ్ళు ఉపవాసం ఉండరండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒత్తులు వెలిగించేసుకున్నారు కాబట్టి. ఏదైనా ఉంటాము మేము సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటాము అప్పుడు మాత్రమే తింటాము అనుకున్న వాళ్ళు ఇక వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగుంది అనుకుంటే వాళ్ళు ఉండొచ్చు.
అయితే కొంతమంది మాత్రం ఈరోజు భోజనం అనేది ముట్టుకోకుండా పచ్చి చలిమిడి ఏదైతే స్వామివారికి నివేదన చేస్తారో రాత్రి కూడా అదే తిని వాళ్ళు కూడా పడుకుంటారు. ఇంకా ఏవి కూడా భోజనం కానీ టిఫిన్ కానీ ముట్టుకోరు. ఇవన్నీ కూడా ఈ ఉపవాస పద్ధతులన్నీ కూడా ఫస్ట్ నుంచి మీ ఇంట్లో ఏ పద్ధతి అయితే ఉందో అలా చేయొచ్చు. కొంతమంది ఆకలికుండా ఉండలేని వారు పాలు, పండ్లు, గోధుమ రవ్వ ఉప్మా ఇటువంటివి తిని కూడా ఉపవాసం ఉండి ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు. మరొకటి ఏంటంటే ఒంటిపూట భోజనం. ఇది కూడా అడిగారు. ఒంటిపూట భోజనం అంటే ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి భోజనం ముట్టుకోకుండా ఫలహారం లాంటిది ఏదైనా తినటం లేదా తులసి తీర్థం తాగి పడుకోవటం. ఈ ఉపవాస పద్ధతులన్నీ కూడా వారి వారి ఆరోగ్యం ఎలా ఉందని చూసుకొని మాత్రం ఉంటూ ఉంటారు. అయితే ఇంకొకటి అడిగింది ఏంటంటే ఉపవాసం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఒత్తులు వెలిగించాలా? అలా ఏమీ లేదండి. ఉపవాసం లేకపోయినా ఒత్తులు వెలిగించుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం చేసిన వారైతే సాయంత్రం మరొకసారి స్నానం చేసి శుద్ధిపరచుకుని శరీరాన్ని అప్పుడు మీరు ఈ పూజను చేసుకొని ఒత్తులు వెలిగించుకోవచ్చు. అలాగే ఇంకొకటి, కార్తీక మాసం అంతా మేమేమీ పాటించట్లేదు, ముఖ్యమైన రోజుల్లో మాత్రమే పూజ చేసుకుంటున్నాము, మరి మేము వెలిగించచ్చా? కార్తీక మాసం చేసిన వారే వెలిగించాలని కానీ ఉపవాసం ఉన్నవారే వెలిగించాలని, నదీ స్నానం చేసి వచ్చిన వారే వెలిగించాలని ఏమీ లేదండి. 365 ఒత్తులు కానీ కార్తీక దీపాలు ఎవరైనా వెలిగించుకోవచ్చు. కాబట్టి ఉపవాసం లేకపోయినా వెలిగించండి. ఇంకోటి, తులసి మొక్కని ఫ్రైడే కదా ఇంట్లోకి తేవచ్చా అంటే మనకి పెరట్లో కానీ బాల్కనీలో కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా, అక్కడ ఇంకా మీకు వెన్నెల కిరణాలు పడతాయి అంటే మీరు చక్కగా అక్కడే చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా గాలి వల్ల దీపాలు కొండెక్కుతున్నాయి, అక్కడ మేము కూర్చొని అలంకరణ చేసుకుని పూజ చేసుకోవడానికి వీలు లేదు, ఇంట్లోకి తెచ్చుకోవచ్చు అని అడుగుతున్నారు. మన ఇంట్లోకే కదండి తులసి అమ్మవారిని తెస్తున్నాము, సో లోపలికి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే శుక్రవారం నాడు కదిలించకూడదని మీకు సందేహం రావచ్చు, రోజు నీళ్లు పోసి పూజ చేస్తాం కదా అని. కానీ మళ్ళీ అమ్మవారిని పూజ కోసమే మన ఇంట్లోకే తెస్తున్నాం కదా, బయటకు పంపించట్లేదు. కాబట్టి మీరు కావాలంటే తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు అంత సెంటిమెంట్ ఉంటే ఇవాళ తెచ్చుకొని ఇంట్లో పక్కన పెట్టుకొని అలంకరణ చేసి పెట్టుకోండి, రేపు పూజ అనేది చేసుకోండి. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వెలిగించాలా అనేది, ఇద్దరు దంపతులు కూడా ఏ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. అలా కుదరని పక్షంలో ఏ ఒక్కరు కూర్చొనైనా ఒత్తులు వెలిగించుకోవచ్చు, పూజ అనేది చేసుకోవచ్చు. కాబట్టి విడివిడిగా కూడా వెలిగించినా తప్పేమీ లేదు. ఉసిరి చెట్టు కూడా ఇవాళ కూడా పెట్టచ్చా? ఈ ఉసిరి చెట్టు అనేది స్వామివారి స్వరూపంగా, విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఈ నెలంతా కూడా ఉసిరి చెట్టు కింద మనము వనభోజనాలు చేయటం కానీ, ఉసిరి చెట్టుని పూజించడం కానీ, ఉసిరికాయల్ని దీపాలుగా వెలిగించడం కానీ చేస్తుంటాం. కాబట్టి ఈ నెలంతా కూడా ఉసిరి మొక్కని తెచ్చుకొని పెంచుకొని మనం పూజించవచ్చు. కాబట్టి ఈ రోజు కూడా ఉసిరి కొమ్మ దొరికితే మీరు తులసి మొక్కలు పెట్టుకోవచ్చు, ఉసిరి చెట్టు ఉన్నా కూడా మనం పూజనే చేసుకోవచ్చు. అయితే నదిలో దీపాలు ఏ టైంకి వదలని అడిగారు. నదిలో దీపాలు తెల్లవారుజామైన నది స్నానం చేసినప్పుడు వదులుతూ ఉంటారు, లేదా సాయంత్రం వేళలో కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు. కాబట్టి అలా దీపాలు వదలచ్చు. పోలీపాడ్యమకి మనం లెక్కగా ఒత్తులని వదులుతాం, అవి నేను ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు మాత్రం ఇన్నే ఒత్తులు వదలాలని ఏమీ లేదండి. ఆ గంగమ్మ తల్లికి మనం పసుపు కుంకాన్ని సమర్పించి నీటిలో దీపాలు వదలటానికి ఇన్నే ఒత్తులు లెక్కనేమీ లేదు. పూజ చేసుకొని మీరు 2 ఒత్తులు పెట్టి అరడొప్పలో నీటిలో దీపాలు వదిలినా కూడా మంచిదేనండి. కాబట్టి ఈ నదీ స్నానం దగ్గర ఎప్పుడు చేసినా నదుల దగ్గర, చెరువుల దగ్గరికి వెళ్ళి మీరు దీపాలు కావాలంటే వదులుకోవచ్చు. లెక్కగా ఇన్ని ఒత్తులని లెక్క పెట్టి వదులుకునేది మనం పోలీపాడ్యమికి వదులుకుంటూ ఉంటాం. ఇంట్లో పూజ తప్పనిసరి అని అడిగారు. తులసి కోట దగ్గర మీరు ఈ కార్తీక పౌర్ణమి పూజ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా నిత్య దీపారాధన దగ్గర పూజ చేసుకోవాల్సిందంటే దీపారాధన చేయాల్సిందే. అయితే ఇక్కడ ఒకటి, అక్కడ మీరు దీపారాధన చేసిన చోట వినాయకుని పూజ చేసుకుని అష్టోత్తరం చదువుకుని రోజు మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటే కనుక తులసి చెట్టు దగ్గర మళ్ళీ గణపతిని పెట్టక్కర్లేదు, మీరు డైరెక్ట్గా కార్తీక పౌర్ణమి పూజను చేసేసుకోవచ్చు. అలా కాకుండా ఒట్టి దీపం మాత్రమే నిత్య దీపారాధన దగ్గర అక్కడున్న విగ్రహాలకు పెట్టాము, పూజ అంతా తులసి చెట్టు దగ్గర చేసుకుంటున్నాం అంటే కనుక తప్పనిసరిగా గణపతికి మొదటి పూజ తులసి చెట్టు దగ్గర చేసిన తర్వాతే మనం మిగతా పౌర్ణమి పూజలోకి వెళ్ళాలి. కాబట్టి అప్పుడు గణపతిని పెట్టి పూజ చేయవలసిందే. అలాగే వచ్చేసి తులసి చెట్టు దగ్గర మనము ఈ పూజని తప్పనిసరిగా చేయాలా, తులసి కోట లేదు మా ఇంట్లో అని అంటున్నారు. ఇలా ఇదిగోండి ఇక్కడ చిన్న తులసి కోట షేప్లో నేను తులసి దళాలను పెట్టుకొని చేసుకోండి అని చెప్పి నేను క్షీరాది ద్వాసని చెప్తూ వస్తున్నాను. అలా పెట్టుకోండి, మేము అలా కూడా పెట్టుకోమండి అని అంటే కనుక ఆరు బయట అండి, ఎక్కడైతే మీకు ప్లేస్ ఉంటుందో పెరడు ఉంటే కానీ అలా వెన్నెల కిరణాలు పడే చోట డాబా పైన ఎక్కడైనా చక్కగా అలంకరణ చేసుకొని మీరు ఈ పూజను చేసుకోవచ్చు. ఎందుకంటే పౌర్ణమి అనేది చంద్రుడికి సంబంధించింది కాబట్టి మన కారకుడు చంద్రుడు, మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయని చెప్తారు. కాబట్టి మీరు అలా ఆరు బయటైనా చక్కగా గణపతిని పెట్టేసుకొని దేవాలయంలో ఎలా చేసుకుంటున్నామో అలా గణపతిని పెట్టేసుకొని, అంటే ఆ పెట్టే చోట కూడా చక్కగా ఇలా ముగ్గు వేసి అలంకరణ చేసి పసుపు కుంకాలతో ఇలా ఒట్టిగా గణపతిని పెట్టైనా తులసి మొక్క లేకపోయినా పూజ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఉద్యోగస్తులు హడావిడిగా బయటకు వెళ్ళొచ్చేవారు కానీ అటువంటి వాళ్ళకి చాలా సులువుగా కూడా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇక వచ్చేసి పూజా రూమ్లో 365 ఒత్తులు వెలిగించవచ్చు అనేది మనకు తెలిసిందే. 2 దీపాలు పెడితేనే వెలుగు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది, వేడిగా కూడా ఉంటుంది. అటువంటిది 365 ఒత్తులు వెలుగుతున్నాయంటే చాలా వేడిగా ఉంటుంది
కాబట్టి పూజా మందిరాలు చాలా వరకు అందరికీ చిన్న చిన్నవిగానే ఉంటాయి కదండి, చాలా పటాలు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని వెలిగించుకోండి. అంత వెలుగునిచ్చేది 365 ఒత్తులు వెలుగుతున్నాయంటే చాలా వేడిగా కూడా ఉంటుంది. ఇంట్లో పిల్లలు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెలిగించుకోవాలి. లేదంటే కనుక దేవుడు ఎదురుగానే డైరెక్ట్గా వెలిగించాలని ఏమి లేదండి. మనము పూజా రూమ్ ఉందనుకోండి, దాని పక్కగా కూడా కొంచెం ముగ్గు పెట్టుకొని అలంకరణ చేసి జస్ట్ పసుపు కుంకుమ వేసేసి అక్కడనే ప్రత్యేకంగా దీపాలు పెట్టుకోవచ్చు. ఈ 365 ఒత్తులు కూడా వెలిగించవచ్చు. పూజా మందిరంలోనే డైరెక్ట్గా స్వామివారి ఎదురుగానే పెడితేనే పుణ్యం వస్తుందని అసలు అనుకోవద్దు. అంత వేడిని తట్టుకోవాలని అంటే కాస్త ఆ జాగ్రత్త తీసుకొని ఈ 365 ఒత్తులు పూజా రూమ్లో వెలిగించడానికి వీలు ఉందో లేదో చూసుకొని వెలిగించుకోండి, లేకపోతే పక్కగా వెలిగించుకోండి, తులసి చెట్టు దగ్గర వెలిగించుకోండి. అలాగే పసుపు గణపతిని ఏం చేయాలని అడిగారు కదా, ఇప్పుడు నేను ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ పసుపు గణపతిని ఏం చేయాలో చూపిస్తాను. తులసి కోట లేకపోతే చెప్పా కదండి, ఆరుబయట చేసుకోండి. కార్తీక మాసం మొత్తం పాటించిన వాళ్ళే చేయాలా అని అడుగుతున్నారు, అది ఎక్కువగా అడిగిన క్వశ్చన్. కార్తీక మాసం మొత్తం నియమాలు, ఉపవాసాలు లేదా నాన్ వెజ్ తినకుండా ఉండటాలు కానీ, రోజు తల స్నానం, నదీ స్నానం చేస్తేనే ఇలాంటివి ఏమన్నా ఉన్నవాళ్లే పౌర్ణమి ఒత్తులు వెలిగించుకోవాలని అడిగారు. అలా ఏమీ లేదు. అయితే ఉపవాసం గురించి ఒకటండి, నోములు వ్రతాలు చేసేవారైతే కనుక ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రికి నోము వ్రతం చేసిన తర్వాత ఈ దీపాలు వెలిగించుకొని ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఉపవాసం ఉండలేని వాళ్ళు కేదారేశ్వర స్వామి నోము కానీ లేదా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలనుకున్న వాళ్ళు తెల్లవారుజామున అంటే ఆ ఉదయం చేసేసుకొని డే టైం చేసేసుకొని మధ్యాహ్నం భోజనం చేసేయచ్చు, ఈవినింగ్ ఈ పౌర్ణమి పూజ చేసుకోవచ్చు. అయితే కేదారేశ్వర స్వామి నోముని ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఒక వీడియో షేర్ చేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేయండి. మీకు ఎవరికైనా ఆ నోము ఇంట్లోనే మీరే చేసుకోవాలనుకుంటే ఆ వీడియో యూజ్ అవుతుంది. అలాగే టెంపుల్లో కూడా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 2 పూట్ల చేయాలని అడిగారు. లేదండి, మీరు ఒక పూట ఇంట్లో చేసుకుంటే ఒక పూట దేవాలయానికి వెళ్ళచ్చు, లేదా ఒకేసారి సాయంత్రం ఇంట్లో చేసుకొని ఆ దీపాలు ఉండంగానే మీరు దేవాలయానికి కూడా వెళ్ళి రావచ్చండి. దీపాలు ఉన్నాయి కదా అని చెప్పి కొండెక్కే వరకు వెళ్ళకూడదని ఏమీ లేదు. పూజ అంతా నైవేద్యం అంతా అయిపోతుంది కాబట్టి మీరు దేవాలయానికి వెంటనే వెళ్ళొచ్చు. అలాగే ఒంటిపూట భోజనం అంటే చెప్పా కదండి, మధ్యాహ్నం భోజనం చేసి కొంతమంది రాత్రిపూట టిఫిన్ తింటారు, కొంతమంది ఫలహారం లాంటిది ఏదైనా తింటూ ఉంటారు. నదీ స్నానం, సముద్ర స్నానం తప్పనిసరి అని అడిగారు. అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వెళ్తుంటారండి, పౌర్ణమి చాలా విశేషం కాబట్టి. అలా లేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసినప్పుడు ఆ గంగా నదిని స్మరించుకొని మనం అమ్మవారిని స్మరించుకొని స్నానం చేయడమే. తలస్నానం మాత్రం సాధ్యమైనంత వరకు తలస్నానం చేయండి ఈ రోజున. నదీ స్నానం అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి స్నానం చేయడం కాదండి. సముద్రంలో కానీ, చెరువుల్లో కానీ, నదుల్లో కానీ ఇంట్లో పరిశుభ్రంగా స్నానం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ 3 సార్లు మునిగి లేస్తుంటారు కదా, అలా స్నానం చేసి నది ఒడ్డును కూడా ఈ విధంగా గణపతిని పెట్టి పూజ చేసుకొని దీపాలు కావంటే వెలిగించుకొని ఆ తర్వాత అరటిడొప్పల్లో కూడా దీపాలు వదులుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చేయాలి అనుకున్న వాళ్ళు 365 ఒత్తులు కూడా నది ఒడ్డున వెలిగించుకుంటూ ఉంటారు గణపతికి పూజ చేసుకున్న తర్వాత. అలా చేసేవారందరూ ఇంట్లో పరిశుభ్రంగా స్నానం చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ నది స్నానం చేస్తారు. అంతేగాని అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మళ్ళీ షాంపూలతో అలాగా సబ్బులతో స్నానం చేయకూడదండి. ఇవ్వండి నన్ను అడిగిన డౌట్స్. మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అయితే ఈ కార్తీక పౌర్ణమికి ఒక వ్రత కథ కూడా ఉందండి. ఆ కథ విని అక్షింతలు వేసుకోవాలట. ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఈ కథ విని అక్షింతలు వేసుకున్న వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం, పూర్తి పూజా ఫలితం దక్కుతుందట. ఒకసారి తారకాసురుడు అనే రాక్షసుడు తనకున్న అపారమైన శక్తితో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తాడు. ఈ రాక్షసుడిని దేవతలు కూడా ఓడించలేకపోతారు. దీంతో దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి రాక్షసుడి నుంచి మమ్మల్ని ఎలాగైనా రక్షించమని వేడుకుంటారట. శివునికి జన్మించిన కుమారుడు మాత్రమే తారకాసురుని జయించగలడని శివుడు వారికి తెలియజేస్తాడు. అయితే శివుడు ధ్యానంలో ఉంటాడు. అలాగే పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు. అప్పుడు దేవతలు సహాయం కోసం విష్ణువుని ఆశ్రయిస్తారు. శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మించాడు. ఇతనే రాక్షసుడు తారకాసురుని ఓడిస్తాడు. కార్తికేయుడు తారకాసురునిపై పొందిన విజయానికి గుర్తుగా ప్రజలు కార్తీక పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరించడం మొదలు పెడతారు. ఈ వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇవ్వండి ఈ రోజున కార్తికేయుని జన్మదినంగా కూడా చెప్పే అతి పవిత్రమైన పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి. ఈ కథ వినైనా అక్షింత వేసుకోవాలి. చాలా చిన్న కథ అండి. ఇదండి కార్తీక పౌర్ణమి గురించి ఉన్న సందేహాలు, పౌర్ణమి వ్రత కథ, పూజా విధానాన్ని, అలాగే నేను ఈ డౌట్స్ని అన్నింటినీ కూడా షేర్ చేస్తున్నాను. గుళ్ళో ఎలా వెళ్ళి పూజ చేసుకున్నా కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి ఆ వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు అవసరం అనుకుంటే. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.